కోడిగుడ్డుతో చేసిన రెసిపీస్ ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేను మన బ్యాచిలర్ స్టైల్లో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి ఎగ్స్, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. వీటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. డైలీ ఒక ఎగ్ తినడం వలన మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేయాలి. ఉల్లిపాయ వేసినప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేయడం వలన కొంచెం తొందరగా వేగుతాయి. డైలీ ఎగ్ తినడం వలన హెల్త్కి మంచిదని లంచ్, డిన్నర్ స్కిప్ చేసేసి డే మొత్తం ఎగ్స్ తింటే మాత్రం హెల్త్కి మంచిది కాదు. వారానికి 6 లేదా 7 గుడ్లు తినడం వలన హార్ట్ డిసీజెస్ తగ్గుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఉల్లిపాయ 25% వేగిన తరువాత కట్ చేసుకున్న టొమాటో పీసెస్, పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేయండి. ఆనియన్స్ వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసాము కదా, ఇప్పుడు దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకోండి. టొమాటో వేయడం వలన ఎగ్ ఫ్రై కొంచెం గుజ్జుగా వస్తుంది. టొమాటో అంటే పడని వాళ్ళు టొమాటోను స్కిప్ చేసేసి కర్రీ చేసుకోవచ్చు. ఒక సామెత ఉంది కదా, అధికంగా తీసుకుంటే ఏ ఆహారమైనా ఔషధంలా కాకుండా విషంలా మారుతుంది అని. కాబట్టి మీరే మీ హెల్త్ పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఉల్లిపాయ, టొమాటో బాగా వేగిపోయిన తరువాత గుడ్లను పగలగొట్టుకొని కలపండి. చాలామంది అనుకోవచ్చు, ఇలా ఎగ్స్ వేసిన వెంటనే కలిపితే నీసు వాసన వస్తుందని. అలా ఏమీ రాదండి. ఇలా కనుక చేస్తే రైస్లోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి.